పేరు స్వరూప, విజయనగరం నియోజకవర్గ అధ్యక్షురాలని పివి రావు మాల్మహనాడు నుంచి మాట్లాడుతున్నా. మనిషకు జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఈ సాయంకాల సమయంలో కొవ్వొత్తుల ర్యాలీని ప్రదర్శించడం జరిగింది. నిరసనగా మనిషకు జరిగినటువంటి అన్యాయంలో పురుష ఆధిక్యత ఎక్కువగా ఉంది. ఇప్పుడు అదే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి రామ మందిరాన్ని గురించి బీజేపీ ప్రభుత్వంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే వీళ్ళందరూ చేస్తున్నటువంటి హత్యాకాండలు రాముడిని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే రాముడు శూర్పణఖ ముక్కు చెవులను కోసాడు, దాన్ని ఆదర్శం అని అన్నారు. ఆ రోజు చేసిన పని మంచి పని అన్నారు. ఈరోజు అనుష విషయంలో కూడా చేసినటువంటి విషయాన్ని కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాము. ఎందుకంటే దీంట్లో ఆడపిల్ల ఇంకా బలహీనంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా భర్త తోడుంటేనే బయటికి వెళ్ళగలుగుతుందా, ఒంటరిగా పోరాడలేదా? కావున ఈ విషయాన్ని ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకొని మీరు చేస్తున్నటువంటి అరాచకాలను ఆపాలని ప్రభుత్వాలు స్పందించి మనిషి విషయంలో దోషులకు శిక్ష విధించాలని మా యొక్క యూనియన్ తరఫున కోరుకుంటున్నాను.